రైట్, ఇక వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా మొబైల్స్ అలర్ట్ సైరన్ మోగింది. అత్యవసరమైన ప్రమాద సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థను పరీక్షించింది. అత్యవసరమైన ప్రమాద సమయాల్లో ప్రజలను అలర్ట్ చేసేందుకు, అలాగే భూకంపాలు, యుద్ధ సమయాల్లో అలర్ట్ చేసే ప్రయత్నం కింద అందరికీ ఒకేసారి మెసేజ్ వచ్చింది. 11:45 సెల్ ఫోన్ సంస్థల నుంచి అందరికీ ఒకేసారి మెసేజ్లు అందాయి. 24 గంటలుగా కేంద్రం అప్రమత్తం చేయడంతో కొందరు భయపడగా మరికొంతమంది దాన్ని లైట్ తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. దాదాపు ఏదైతే భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ ను దేశవ్యాప్తంగా 11:45 భారత ప్రభుత్వం ఒక అలారం సిస్టమ్ ను పరీక్షించింది. దీనికి ఒక్కసారిగా కూడా భారతీయులందరూ కొంతమంది ముందుగానే సమాచారం ఉండడంతో, కొంత అలర్ట్ రావడంతో వారికి విషయం దీనికి సంబంధించినటువంటి అలర్ట్ ఉన్నటువంటి విషయం తేలడంతో కొందరు భయపడినటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా జాతి విపత్తు నిర్వహణ సంస్థ అయినటువంటి NDMA టెలికమ్యూనికేషన్స్ కీలకంగా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్. ఈ సిస్టమ్ అలారం మోగడంతో ఒక్కసారిగా కూడా కొంతమంది ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. మరి కొంతమంది ముందుగానే సమాచారం తెలియడంతో ఈ విధంగా ఏదైనా విపత్తులు సంభవించిన సమయంలో ఒక అలారం సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది అన్నటువంటిది ఒక ప్రాక్టికల్. ఈ విధానము దాదాపు ఇతర దేశాల్లో మనకు అటు ఇరాన్ కానీ తర్వాత అరబ్ కంట్రీస్ లో ఎక్కువగా ఈ విధానం అలారం సిస్టమ్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. దానినే ఈసారి మనకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి అలారం సిస్టమ్ అలర్ట్ ను జారీ చేయడం అన్నది ఈ రోజు చాలా కీలకం. దాదాపు అనేక ప్రాంతాల్లో ఒకేసారిగా మనకు విపత్తు సంభవించినప్పుడు సునామీ కానీ ఏదైనా భూకంపం సంభవించినప్పుడు తర్వాత ఏదైనా ఒక దేశానికి ఇతర దేశాలకు మధ్య యుద్ధ పరిణామాలు సంభవించినప్పుడు కూడా ఈ విధంగా ఒక అలర్ట్ ని ఒక అలారం ని సిస్టమ్ ని తయారు చేయడం అన్నది కూడా భారతీయ టెలికమ్యూనికేషన్స్ భారతీయ టెక్నాలజీకి సంబంధించినటువంటి సెల్ బ్రాడ్కాస్టింగ్ అలర్ట్ సిస్టమ్ తో దీనిని మొట్టమొదటిసారిగా దీనిని తయారు చేయడం జరిగింది. దీన్ని మొట్టమొదటిసారిగా దీన్ని ప్రయోగించడం అన్నది కూడా భారతీయులకు అండ్ అందరికీ కూడా తెలిసే విధంగా దీనిని అలర్ట్ ను జారీ చేయడం అన్నది ఈ రోజు చాలా కీలకము. విపత్తులు సంభవించినప్పుడే ఇలాంటి అలర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది అన్నది ప్రజలకు తెలిసే విధంగా దీనిని ఈ రోజు ఒక ప్రయోగ పూర్వకంగా దీనిని ఉపయోగించడం అన్నది కూడా ఈ రోజు చాలా ముఖ్యమైనటువంటి అంశం. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కళ. ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్షా సందేశం. భారత ప్రభుత్వం. ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్షా సందేశం. భారత ప్రభుత్వం. ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్షా సందేశం. భారత ప్రభుత్వం. ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్, ఇక మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా మొబైల్స్ అలర్ట్ సైరన్ మోగింది. అత్యవసర ప్రమాద సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థను పరీక్షించింది. అత్యవసర ప్రమాద సమయాల్లో ప్రజలను అలర్ట్ చేసేందుకు గాను, అలాగే భూకంపాలు, యుద్ధ సమయాల్లో అలర్ట్ చేసే ప్రయత్నం కింద అందరికీ ఒకేసారి మెసేజ్ అందింది. 11:45 సెల్ ఫోన్ సంస్థల నుంచి అందరికీ ఒకేసారి మెసేజ్లు అందాయి. 24 గంటలుగా కేంద్రం అప్రమత్తం చేయడంతో కొందరు భయపడ్డారు. అయితే మరికొంతమంది మాత్రం లైట్ తీసుకున్నారు.
రైట్, ఇక దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్స్ అలర్ట్ సైరన్ మోగించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రజలందరికీ వివిధ సిమ్ సంస్థల నుండి ఈ అలర్ట్ మెసేజ్ అనేది వచ్చింది. దీనివలన ప్రమాదకరమైన సమయాల్లో, అలాగే యుద్ధాలు, భూకంపాలు సంభవించినప్పుడు అలర్ట్ మెసేజ్ ప్రజలను అప్రమత్తం చేసేందుకు గాను కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీని పట్ల కొంతమంది భయపడ్డారు, మరికొంతమంది లైట్ తీసుకున్నారు. అయితే 11:45 నుండి ప్రతి మొబైల్ సిమ్ ఫోన్ సంస్థ ఈ అలర్ట్ మెసేజ్ను దేశవ్యాప్తంగా పంపించింది. తద్వారా మిగతా ఎమర్జెన్సీ విషయాల్లో ఈ సెల్ ఫోన్ బ్రాడ్కాస్టింగ్ అలర్ట్ మెసేజ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఎక్స్ట్రీమ్లీ సివియర్ అలర్ట్ అనేది దీనికి పేరు పెట్టారు. అంతేకాదు, ఇది భారతదేశం తన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తమ పౌరుల కొరకు తక్షణమైన విపత్తు నిర్వహణ హెచ్చరిక సేవ గురించి ఈ బ్రాడ్కాస్ట్ సిమ్ అనేది ఉపయోగించడం జరిగింది. ఇది 11:45 దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి మొబైల్ సిమ్ ఫోన్కి సంబంధించిన సంస్థలు ఒకేసారి ఈ మెసేజ్ను విడుదల చేశాయి. అన్ని సెల్ ఫోన్స్ అనగా కీప్యాడ్ యూజ్ చేస్తున్న ఫోన్ దగ్గర నుండి స్మార్ట్ ఫోన్, మిగతా డిజిటల్ గ్యాడ్జెట్స్ అన్నిటికీ కూడా సిమ్ పరంగా ఏవైతే సాధనాలు ఉపయోగిస్తున్నారో వారందరికీ కూడా అలర్ట్ మెసేజ్ అందడం జరిగింది.